భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తదనంతర సంఘటనలపైన ఓ వెబ్ సిరీస్ను జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందించారు. ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు అనే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో ప్రసారం కానుంది. హైదరాబాద్ బ్లూస్ సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు నగేష్ కుకునూర్. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడే సినిమాలను రూపొందిస్తున్నాడు. అడపాదడపా 1-2 తెలుగు సినిమాలను నగేష్ కుకునూర్ తీశారు. ప్రముఖ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిశ్రా రాసిన 90 డేస్ పుస్తకం ఆధారంగా నగేష్ కుకునూర్ సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, కుకునూర్ మూవీస్తో కలిసి ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. అదే ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ జూలై 4 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పైన గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. అయితే అందులో చాలా వరకు శ్రీలంక తమిళులను, ఎల్టీటీఈ తీవ్రవాదులను సపోర్ట్ చేస్తున్నట్టుగానే వచ్చాయి. రాజీవ్ గాంధీ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించిన అప్పటి భారత ప్రభుత్వం గూఢాచార సంస్థలు నేరస్తులను గుర్తించడంలో చాలా చొరవ చూపించారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకొని కోర్టులో నిలబెట్టారు. అందులో ఎస్ఐటి చీఫ్ డిఆర్ కార్తికేయన్ది కీలకమైన పాత్ర. అలానే ఆయన తోటి అధికారులు సైతం ఈ కేసును ఛేదించడానికి సహకరించారు. వీరందరి ఇన్వెస్టిగేషన్ తాలూకు సమాచారంతో రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్తో కలిసి నగేష్ కుకునూర్ ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. రాజీవ్ గాంధీ హత్యను అడ్డుకోలేకపోవడంతో ఇంటెలిజెన్స్ వైఫల్యంగా కూడా ఉన్నదని అందరూ చెప్పే మాట. దానికి గాను దేశం ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో కూడా ఇందులో చూపించారని తెలుస్తోంది. ది హంట్ మూవీలో రాజీవ్ గాంధీ హత్య కేసులో డిఆర్ కార్తికేయన్గా అమిత్ సియాల్, అమిత్ వర్మగా సాహిద్ వైద్, రాఘవన్గా భాగవతి పెరుమాల్, ఆమోద్ కాంత్గా డానిష్ ఇక్బాల్, రాధా వినోద్ రాజ్గా గిరీష్ శర్మ, కెప్టెన్ రవీంద్రగా విద్యుత్ గార్గ్ నటించారు. ఇక ఇందులోని ఇతర కీలక పాత్రలను షఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి సాయి దినేష్, శృతి జయన్, గౌరీ మీనన్ పోషించారు.